అందుకని మన పార్టీ విషయాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే చరిత్రలో చాలా చరిత్రలు సృష్టించాం. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. మళ్ళీ ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం. నా కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నాను, రాత్రింబగళ్ళు అప్రమత్తంగా ఉండాలి, కాపలా గాయాలి. రేపు రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా వచ్చే అవకాశం లేదు, అపోజిషన్లో ఉన్నారు. బీజేపీ అసలే రాదు, అధికారం వచ్చేది కల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం ఉంది, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. మీరు కావాలని ప్రాంతీయ పార్టీ నాయకులను దెబ్బతీయాలంటే దెబ్బతీయలేరు. బొబ్బిలి పులిగా తిరిగి వస్తారు, కొండవీటి సింహాలుగా గర్జిస్తారు. వదిలిపెట్టే సమస్య లేదు. అదే జరిగింది మొన్న కర్ణాటకలో. మీరు చూశారు, దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వేదికకు వచ్చాయంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు కూడా వదులుకొని ఒక వేదిక మీదకి వచ్చారంటే అది జాతి ప్రయోజనాల కోసం వచ్చారు. ఇంకో పక్క మనమే ఒకప్పుడు టెక్నాలజీలో ముందుకు పోయాం. ఇది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈవీఎంలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దీనిపైన కూడా చర్చ జరగాలి. తగిన సేఫ్ గార్డులు తీసుకోవాలి. టెక్నాలజీ ఎప్పుడు కూడా వల్నరబుల్గా ఉంటుంది. ఒకప్పుడు నేనే ఈవీఎంల పైన గట్టిగా పోరాడాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన, ఎలక్షన్ కమిషన్ పైన పోరాడాం. దాని పర్యవసానమే ఈవీఎం మెషిన్ పక్కన ఏవైతే బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చేట్టుగా మామూలుగా అక్కడి నుంచి మనం ఓటేసిన తర్వాత ఒక చిట్టు ఒక బ్యాలెట్ బాక్స్లో ఒక వెళ్ళేడుగా ఒక ఇది పెట్టాం. దానివల్ల కనీసం ఎవరికి ఓటేసామో తెలిసే పరిస్థితి వస్తుంది. దీనిపైన చర్చ జరగాలి. ఎక్కడ కూడా చాలామందికి ఈవీఎంల పైన అవగాహన లేదు. ఎందుకంటే మీరు ఒకరోజు ఏజెంట్గా పోతారు, పోయినప్పుడు దీనిపైన శ్రద్ధ పెట్టలేరు. ఎవరైనా ఎక్కడన్నా లోపాలు చేసినా కనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలని ఈ మహానాడులో మనం చర్చించుకోవడం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే ఒక్క సంవత్సరమే కాదు, ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ రావాలి. 4 సంవత్సరాలుగా ఎన్నో పనులు చేశాం, ఒక చరిత్ర సృష్టించాం. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తిగా కావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప, లేకపోతే ఈ పనులన్నీ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనం వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో 10 సంవత్సరాల గ్యాప్ వల్ల హైదరాబాదే కాదు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం. ఈరోజు గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ప్రజలకు ఇబ్బంది లేని సుపరిపాలన ఇచ్చాం, సంక్షేమం అభివృద్ధి ఇచ్చాం. కానీ ఈరోజు ఇది కాపాడుకోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మనందరి బాధ్యత. ఇంకొక పక్క కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇలాంటి సమయంలో పనులన్నీ ప్రభుత్వం చేస్తాం, కానీ ప్రజలతో మమేకం కావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుభవం లేని పార్టీ, అనుభవం లేని నాయకుడు దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప అసలు అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి నేను అది ఇస్తాను ఇది ఇస్తానంటాడు, కనపడినంత ఇస్తానంటాడు. ఎట్లు ఇస్తారంటున్నాను అడుగుతున్న పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కాని మీరు ఏమి అవగాహన ఉందని అడుగుతున్నా. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పరిపాలన ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నా అంటే అది ఈ యొక్క నాయకత్వానికి ఉండే శక్తి సామర్థ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.